వేసవి రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది భానుడి భగభగలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది. ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా రోజురోజుకు పెరుగుతుంది. 125 ఏళ్లలో భారత్లో ఎన్నడూ లేని విధంగా గత నెల ఫిబ్రవరి అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది. మే వరకు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సగటుకు మించిపోతాయని తెలిపింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రైట్, వేసవి రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా ఉపరితల ఉష్ణోగ్రత తీవ్రంగా రోజు రోజుకు పెరుగుతుంది. అది కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే ఫిబ్రవరిలోనే పెరిగింది. కేవలం ఏంటంటే ఎండాకాల సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల పాటు ట్రాన్సిషన్ మెథడ్ కాబట్టి ఈ 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువ కొడుతుంది. కానీ 125 ఏళ్ల లోపే ఎక్కడ నమోదు కానీ తెలంగాణ రాష్ట్రంలో 125 ఏళ్ల చరిత్రను మళ్ళా తిరిగి రాస్తుంది ఎండ విధంగా. అదేంటంటే ఏ విధంగా అంటే ఉష్ణోగ్రత గరిష్టంగా పెరుగుతుంది. మరియు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ లో ఇప్పటికే 36 నుండి 40 మీటర్ల వరకు ఇప్పటికే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. మరియు తక్కువగా ఉండే ప్లేసులు మాత్రం నిర్మల్, నిజామాబాద్ లో కూడా తక్కువగా ఉంటుంది. మరియు హన్మకొండలో కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువ పెరిగింది. మరియు ముఖ్యంగా చూసుకుంటే మన హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటుందంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ గా ఏర్పడ్డది. కానీ ఈ సెంట్రల్ జోన్ లోనే ఎండ తీవ్రత మాత్రం ఇప్పటికీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒకవైపు సూర్యుడు ఎండ బగ్గుమనడంతో గానీ జనాలు బయటకు రావడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఇది ఎండ తీవ్రత వలన ఇప్పటికీ అధికారులు కూడా ఇప్పటికీ దీనిపైన స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు కేవలం ఈ రోజు చూసుకుంటే రానున్న 3 రోజుల్లో ఇదే ఎండ తీవ్రతగా కొనసాగించే పద్ధతి వస్తుందని ఇప్పటికే నిపుణులు తెలుపుతున్నారు. మరియు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే రానున్న 3 రోజుల పాటు ఊర్లలో, గ్రామాలలో కొంచెం పొగమంచుతో కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రొఫెసర్. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.